సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, ఇప్పుడు పేరెంట్స్కి అంటే ఫాదర్కి ఒక 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే పిల్లల ఎడ్యుకేషన్ పూర్తయిపోతుంది. వాళ్ళు కూడా జాబ్లోకి అప్పుడప్పుడే సెటిల్ అవుతూ ఉంటారు. 50 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే ఒంట్లో షుగర్లు, బీపీలు, రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. 50 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికే ఇంకొక 10 ఏళ్ళు వేసుకుంటే 60 ఏళ్ళకి సీనియర్ సిటిజన్స్ అయిపోతాము. వయోభారం, వృద్ధాప్యాన్ని కూడా దగ్గరలో ఉంటాం. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి 50 వచ్చినాయంటే. కాబట్టి మరి 50 ఏళ్ళ వయసులో హ్యాపీగా దర్జాగా రాజా లాంటి బ్రతకాలి, రోజు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కాఫీ టీ తాగుతూ రోజు పొద్దున పేపర్ చదువుకుంటూ సరదాగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, ఇప్పుడు నాకు 50 ఏళ్ళ వయసుకి ఒక 5 కోట్ల రూపాయలు నేను సంపాదించి పెట్టుకోవాలి అంటే దానికి ఏదన్నా మంచి మార్గాలు ఉన్నాయంటారా? చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ 50 సంవత్సరాలు వచ్చేసరికి 5 కోట్ల కార్పస్ అడుగుతున్నారు. దీనికి నేను 4 కేసెస్ తీసుకుంటాను. ఫస్ట్ కేసు వచ్చి ఒక అతను 25 సంవత్సరాలు ఉన్నారు, నెక్స్ట్ వచ్చి 30 ఏళ్ళకు ఉన్నారు, ఆ తర్వాత 35 ఏళ్ళు, 4 అతనికి 40 ఏళ్ళు. ఎందుకు వీళ్ళకి 5 ఏళ్ళు డిఫరెన్స్ పెడుతున్నానంటే అది మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం అవుద్ది. 25 ఏళ్ళు అతను తీసుకుందాం ఫస్ట్ కేసు. ఇతను కనుక నెక్స్ట్ నేను 50 అయ్యేసరికి నా దగ్గర 5 కోట్లు ఉండాలంటే ఇతను చేయాల్సిందల్లా ప్రతి నెల 25,000 ఇన్వెస్ట్ చేయాలి. 25 ఏళ్ళ వయసు అతను 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. ప్రతి నెల 25,000. అలా 50 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి నెల జస్ట్ 25,000. ఇంక దాన్ని పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన అవసరం లేదు. 25,000 ఫిక్స్డ్ స్టాండర్డ్ గా అంతే. 25 సంవత్సరాలు ప్రతి నెల 25,000 ఫిక్స్ గా పెట్టేసుకోవాలి. డెబిట్ పెట్టేసుకోవాలి, ఇక్కడ కూడా డెబిట్ పెట్టేసుకోవాలి. పెట్టేసి దాని మీద జస్ట్ 12% రిటర్న్స్ వస్తే చాలు. 25,000 ఎవ్రీ మంత్ ఫర్ 25 years. 12% ప్రతి సంవత్సరం, అది 12% పెరగాలి దాని మీద వచ్చే రిటర్న్స్. వస్తే 50 ఏళ్ళకి అతనికి 5 కోట్లు ఉంటాయి. అదే 25 సంవత్సరాలు అప్పుడు కాకుండా 25 years అప్పుడు కాకుండా 30 years వచ్చినప్పుడు స్టార్ట్ చేశారనుకో, మీరు ప్రతి నెల పెట్టాల్సింది 50,000 అవుతుంది. అబ్బో, 30 ఏళ్ళ వయసుకి 50,000 పెట్టాలి ప్రతి నెలకి ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమైంది, 25 years అతను స్టార్ట్ చేస్తే 25,000 పెట్టాలి. 30 years అతను స్టార్ట్ చేస్తే 50,000 పెట్టాలి. అంటే ఎంత అయింది, డబుల్ అయింది పెట్టాల్సిన. 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు ప్రతి నెల 1,00,000 రూపాయలు పెట్టాలి. అబ్బో, సేమ్ 50 ఏళ్ళకి 5 కోట్లు, 50 ఏళ్ళకి 5 కోట్లు చేతిలో ఉండాలంటే 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి నెల 1,00,000 రూపాయలు పెట్టాలి. అదే 30 నుంచి చేసి ఉంటే 50,000 పెట్టాలి. 35కి 1,00,000, మళ్ళీ డబుల్ అయింది. రైట్. 40 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారు అనుకోండి, 50 సంవత్సరాలకి 5 కోట్లు రావాలంటే ప్రతి నెల 2,00,000 పెట్టాలి. అబ్బో, 40 ఏళ్ళ వయసు వచ్చాక అప్పుడు రియలైజ్ అయితే నా 50 ఏటకి నాకు ఒక 5 కోట్లు చేతిలో ఉండాలంటే నెలకి ఎంత, 2,00,000 పెట్టాలి. ప్రతి నెల 2,00,000 పెట్టాలి. ఓకే. వీళ్ళందరిది కూడా సేమే. ఏంటి, ప్రతి సంవత్సరం అది 12% రేట్తో గ్రో అవుతుంది. 50 yearsకి 5 crores అవ్వాలి. కానీ డిఫరెన్స్ చూడండి, 25 years అప్పుడు స్టార్ట్ చేస్తే 25,000 పెట్టాలి. 30 years అయితే దాని డబుల్ 50,000 పెట్టాలి. 35 years అయితే మళ్ళీ డబుల్ 1,00,000 పెట్టాలి. 40 years అయితే మళ్ళీ డబుల్ 2,00,000 పెట్టాలి ఎవ్రీ మంత్. అంటే అక్కడ 25 years అతనికి టైం హార్జన్ ఎక్కువ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, దాన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటారు. అందుకని అతనికి తక్కువ అమౌంట్ పడింది నెలకి. ఎగ్జాక్ట్లీ. ఈ 35-40 వచ్చేటప్పటికి టైం హార్జన్ తక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రతి 5 ఏళ్ళకి డబుల్ అయిపోతుంది. సేమ్ గోల్ సేమ్, రిటర్న్స్ సేమ్. కానీ ప్రతి 5 సంవత్సరాలు మీరు డిలే చేసే కొద్దీ మీరు పెట్టాల్సిన అమౌంట్ డబుల్ అయిపోతూ ఉంటుంది. అదేదంటారు కాస్ట్ ఆఫ్ డిలే అని ఏదో అంటారు కదా, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటాం ఒకటి. ఇంకొకటి వచ్చి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇదంతా కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు చూసారంటే వరల్డ్ రిచెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫే 60 years అప్పుడు అతని దగ్గర ఉండింది టోటల్ అమౌంట్ $1 billion. ఈ రోజు ఆల్మోస్ట్ 95 ఏజ్కి $400-500 billion ఉంది నెట్వర్త్. కానీ ఫస్ట్ 60 years చూసుకున్నారంటే అతను ఎండ్ ఆఫ్ 60 years సంపాదించిన $1 billion. అక్కడి నుంచి అంత ఫాస్ట్ గ్రో అవడం ఏంటంటే దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే చక్కెరవడ్డీ, ప్రతిది కూడా చక్కెరవడ్డీ రేట్లో పెరుగుతుంది. ఆ చక్కెరవడ్డీ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా జే షేప్ లో ఉంటది. స్టార్టింగ్ లో స్లోగా ఉంటది, ఒక పాయింట్ వచ్చాక చాలా ఫాస్ట్ గా పైకి పెరిగిపోతుంది. ఈ జే కర్వ్ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
మీరు గూగుల్లో వెతికి కూడా ఆ గ్రాఫ్ని మీ ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీకు గుర్తు చేస్తుంది. మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత మీరు అంత తక్కువ డబ్బులు పెట్టాలి, గోల్ని అంత ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఎంత డిలే చేసే కొద్దీ మీరు పెట్టాల్సిన అమౌంట్ డబుల్ అయిపోతూ ఉంటుంది. రైట్. సో మొత్తానికి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది అన్ని రకాలుగా ప్రయోజనకారి అంటారు. ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ప్రతి నెల మనం కట్టుకునే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో తక్కువ పడుతుంది. వయసు పెరిగే కొద్దీ అడ్వాంటేజెస్ తగ్గుతాయి, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటారు. 100%. ఈవెన్ మీరు 20కి స్టార్ట్ చేస్తున్నారంటే మీరు జస్ట్ 10,000 పెట్టుకుంటే చాలు, 50 కల్లా మీకు అది 5 కోట్లు అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.